నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలని కల్వకుంట్ల ఫ్యామిలీ చుట్టూ ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ చుట్టూ కేసుల చుట్టూ తిరుగుతున్నది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆమె రాజీనామా చేసింది. రాజీనామా చేసుడే కాదు, అధికార కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కొన్ని విమర్శలు చేసింది. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి పుష్పలీల గారు ఉన్నారు. సో పుష్పలీల గారు ఎట్లా చూస్తారు? ముఖ్యమంత్రి అదేవిధంగా హరీష్ రావు కలిసి ఒకే ఫ్లైట్లో వెళ్ళిర్రు. ఆ రోజే హరీష్ రావుకి ముఖ్యమంత్రికి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తుందని కల్వకుంట్ల కవిత కామెంట్ చేస్తున్నది. ఎట్లా చూస్తారు? బుద్ధి ఉండాలి మా కవితకి. ఫ్లైట్ అంటే కలిసి ప్రయాణం చేయరా? ఒక ఫ్లైట్లో అన్ని పార్టీలలో రావచ్చేమో. అంత మాత్రాన నీలాగా కొనుక్కునే కెపాసిటీ కాంగ్రెస్ పార్టీకి ఉందా? నువ్వు సొంతంగా ఫ్లైట్లు కొనుక్కొని నువ్వు ఆ లిక్కర్ స్కామ్లో డబ్బులు చేరవేసిన విషయంలాగా ఉంటుంది అనుకుంటున్నావా? తప్పేముంది? అందరు కూడా ఫ్లైట్లో వచ్చిండొచ్చు. అంత మాత్రాన వాళ్ళు పక్కనే ఉన్నట్టు. మరి ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఎందుకమ్మా ఊరుకున్నావు? మాట్లాడకుండా ఎందుకున్నావు? అంటే అప్పుడు నీకేమన్నా డబ్బులు ఇంకేమన్నా మీ మూటలు సర్దుకోవడాలు ఇంకేమన్నా వస్తాయనుకొని ఎదురు చూసినావా ఇన్ని రోజులు? ఆస్తి పెంపకాలు ఉంటే ఇంట్లో చూసుకోండి. మీరు నీకు చేతగాక మీ పార్టీది మీ ఇంట్లో ఉన్న పంచాయతీలు మీరు చూసుకోకుండా దాన్ని పార్టీ కంట కట్టుకున్నావు. అక్కడ మీ పార్టీని డ్యామేజ్ చేసాకే కాకుండా మా పార్టీ మీద వచ్చి అరుస్తావేంటమ్మా నువ్వు? కాబట్టి నువ్వు కవిత, నీ వరకు నువ్వేమన్నా ఉంటే చూసుకోగాని మా రేవంత్ రెడ్డి దగ్గరికి మాత్రం మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు లేదమ్మా. నువ్వు ఏదైనా మాట్లాడుకోవాలంటే పెద్ద నేను వీరనారిలాగా బిల్డప్లు ఇస్తున్నావు. అలాగే తండ్రి మీద అతి ప్రేమ ఒలకపోస్తున్నావు. అంత ప్రేమ ఉన్న దానివైతే ఇన్నాళ్ళు ఎందుకు ఊరుకున్నావు తల్లి? నువ్వు ఎందుకు ఊరుకున్నావు? నువ్వు తప్పు చేసావు కాబట్టే అసలు నీ వల్లనే పార్టీ డ్యామేజ్ అయిందని ఆయననే స్వయంగా కేసీఆర్ నీ దగ్గర రాకపోవడానికి కారణం నీకు తెలియదా? నువ్వు తీహార్ జైల్లోకి పోయి ఏమైనా పెద్ద గొప్ప విషయం చేసావా? ఎవరిని తలెత్తుకునేటట్టు చేసావు? తెలంగాణ ఆడబిడ్డల లెవెల్లో కూడా పరువు తీసినట్టు చేసావు. ఇప్పుడేమో మళ్ళీ మా పార్టీ మీద ఏడుస్తావేంటి నువ్వు? రేవంత్ రెడ్డి గారి మీద ప్రధానంగా హరీష్ రావు వల్ల సంతోష్ వల్లనే మరి కేసీఆర్కు అవినీతి మరకలు అంటున్నాయి. కేవలం హరీష్ సంతోష్ రేవంత్ డైరెక్షన్లోనే పనిచేస్తున్నారని ఒక కామెంట్ కూడా చేసింది. ఎట్లా చూస్తారు? నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? నువ్వు సాక్ష్యాలు లేకుండా ఎలా మాట్లాడతావు నువ్వు? డైరెక్షన్ అంటే నీ డైరెక్షన్లో, లేకపోతే నీ డైరెక్షన్లో వాళ్ళు పనిచేయట్లేదనా నీ కడుపు మంట? లేకపోతే నీ డైరెక్షన్లో మా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు, మా పార్టీ వాళ్ళు నీ కింద పనిచేయాలనుకుంటున్నావా నువ్వు? అసలు నువ్వేంటి? అసలు నీ అర్హత ఏంటి? నువ్వేంది అసలు? నిన్ను మర్చిపోయి గొప్పగా నువ్వు ఊహించుకుంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది తల్లి? నువ్వు ఎక్కడో ఒక దగ్గర తగ్గు. నువ్వు చాలా ఇప్పటికే నువ్వు చేసిన పెంట చాలు. ఇప్పుడు నువ్వు చాలా ఆడవాళ్ళ స్వేచ్ఛ గురించి, పార్టీలో ఉన్న ఆడవాళ్ళ గురించి అబ్బాబాబాబా ఎంత ప్రేమలకు వస్తున్నావు. నీకు ఇప్పుడే బీసీలు జ్ఞాపకం వచ్చారు, మొన్న నీకు అంబేద్కర్ జ్ఞాపకం వచ్చాడు. మీకు గుర్తురాని సబ్జెక్టులన్నీ ఈ 10 ఏళ్ల కాలంలో అధికారం చెలాయించినప్పుడు మరి నువ్వు ఓడిపోవడానికి నీ కారణం నీకు తెలియదా? నీ నిజామాబాద్లో నువ్వు ఎందుకు ఓడిపోయినావు? ఒక ముఖ్యమంత్రి కూతురుగా ఉండి ఆయనను అలా కూడా అవమానం చేసినావు కదా. నువ్వు ఏ తప్పులు చేసినావో కాబట్టో అందుకనే నేను ఆ జనాలు అంత కేసీఆర్ మీద ప్రేమ ఉన్నప్పుడు కూడా బిడ్డని నీకు టికెట్ ఇచ్చినా కూడా నువ్వు దాన్ని నిలుపుకోలేకపోయినవే. దానికి సమాధానం చెప్పవేందుకు? మరి నువ్వు అందరి మీద ఏడిపోయేందుకు నీకు? సరే మీ పార్టీ నష్టం జరుగుతుంది అనుకో, నువ్వు పార్టీ కార్యకర్తగా నీకు మిగతా వాళ్ళకంటే కూడా అందరినీ కలుపుకొని మీ అన్న దగ్గరికి వెళ్ళి, అన్న నువ్వు మరి ఇప్పుడు నువ్వే ఉన్నావు కదా, దానికి హెడ్ లాగా ఉన్నావు, పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నావు, మరి ఇది ఒకసారి కూర్చొని మాట్లాడుకుందామని నువ్వు ఏ రోజున ప్రయత్నం చేసావా? నువ్వు ఒక్క రాఖీ రోజు మాత్రం ఆయనకు ఆ పని ఉంది కాబట్టి నేను కట్టలేకపోతున్నాను, ఆయన మా రక్త సంబంధాలు ఎక్కడ పోతున్నాయో మాట్లాడుతున్నావు. ఎట్లా చూస్తారు? ఎంతమంది వచ్చినా ఎంతమంది మమ్మల్ని విడదీయలేరు, పార్టీ నుంచి దూరం చేయొచ్చు, కానీ కేసీఆర్ రక్తం, కేటీఆర్ రక్తం, కవిత రక్తం ఒకటే, మేము ఎప్పటికైనా కలుస్తామని ఒక మాట కూడా మాట్లాడింది. అంటే దేనికి సంకేతం అనుకోవాలి? అంటే రక్తం ఒకటైనంత మాత్రాన పార్టీలు ఉన్న వాళ్ళందరికీ వేస్ట్గా నువ్వు రక్త సంబంధం కాబట్టి నువ్వే గొప్ప నాయకురాలివా? ఆయనకు పుట్టి ఉండొచ్చు కానీ ఆయన మీద నీకు పార్టీలో కూతురుగా ఆస్తి పెంపకాల అధికారాలు ఉండొచ్చేమో, కానీ నీకు పార్టీ మీద నీదేముంటుంది? పార్టీ పెట్టింది ఎవరు? పార్టీ నడిపించింది ఎవరు? పార్టీలో కష్టపడ్డోళ్ళు ఎవరు? వాళ్ళందరూ కాదని నువ్వే వచ్చి గద్దె మీద కూర్చున్నావు, పుక్కటగా అన్నీ అనుభవించేశావు, ఒక ఎంపీగా అనుభవించేశావు. ఆ తర్వాత మొన్న అసలు నీకు ఎందుకమ్మా ఇవ్వాలి? అసలు ఆయన ఇచ్చి పొరపాటు చేశాడు, నేను ఎమ్మెల్సీ ఇచ్చి పొరపాటు చేశాడు. ఇప్పుడు నువ్వు రాజీనామా చేస్తే ఎవరిచ్చారు? అధ్యక్షుడు హోదాలో ఆయన ఇచ్చాడు, తండ్రిగా ఇవ్వలే నీకు. తండ్రి ఇంట్లో పోయి పంచాయతీ పెట్టుకోను, నాయన నాకు రావాల్సింది రాలేవను, సరిపోలేదా? నువ్వు ఉన్న గతంలో ఉన్న నీ ఆస్తులు ఏంది, ఇప్పుడు ఎందుకనేది ఎంక్వైరీ వేయద్దా? అటు ఇడిపోతావు. నువ్వు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడాడు హరీష్ రావు నిజంగానే చెడ్డోడే అనుకుందాం. నువ్వు పోయి గల్లబట్టి కొట్టుపో. పార్టీలో నీకు ఆ రైట్ ఉంది కదా, కార్యకర్తగా ఉన్నా పోయి కొట్టుపో. ఒరే నీ వల్లనే పార్టీ నష్టమవుతుందని.
నీకు దమ్ముంటే మీ నాన్న పక్కనే ఉన్నాడు ఆ సంతోష్, ఆయనని తీసి అవతల పడేయి. నీకు అంత స్ట్రెంత్ లేదా? నువ్వు వచ్చి బయటకు అరిస్తే ఎట్లా? నీ ఇంట్లో పంచాయతీ నువ్వు పార్టీకి ఆపాదించినావు, పోనీ అక్కడికే ఉంటావా అంటే మళ్ళీ మా పార్టీ మీద వేస్తున్నావు, మా ముఖ్యమంత్రి మీద వేస్తుంటే ఏంది అందరూ నువ్వు తమాషాలు చేస్తుంటే చూస్తే ఊరుకుంటారు అనుకుంటున్నాను. ముందు నీ పార్టీ కార్యకర్తలే నిన్ను తిడుతూ ఉన్నారు, చూసుకుంటలేవా? ఇప్పుడు నువ్వే ఒంటరి అయిపోయినావు. నీ తెలివి ఏమైనా ఉందనుకుంటే ఇందులో ఏమైనా తెలివి, నీవే ఒక్క తెలివి, అధిక తెలివి నీది. ఈ తెలివి లోపల నీ మీద ఉన్న కేసులు ఇంకా తీరలేదు. నువ్వు తిహార్ జైల్లో పోయినావు. ఇప్పుడు ఆ కేసు ఎప్పుడు తిరగజోడుతుందో తెలియదు. అన్న రాలేడు, అయ్య రాలేడు, ఎవరు రాలేదు. మరి ఎవరు రాకుండా నువ్వు ఎట్లా బయట వచ్చినావు? మీ అన్న వచ్చి కేసులో నీకు హెల్ప్ చేయలేదా? లేకపోతే మీ అయ్య చేయలేడా? నీకు అడ్వకేట్స్ని పెట్టలేదా? గతంలో లేఖ రాసినప్పుడు కొంతమంది దయ్యాలు ఉన్నారు, కొంతమంది కోవట్లు ఉన్నారు అని కేటీఆర్ని విమర్శించిన పరిస్థితి మనం చూసినాం. కానీ నిన్న మొన్న ప్రెస్ మీట్లు, నిన్న కావచ్చు ఇవాళ కావచ్చు, ఈ 2 ప్రెస్ మీట్లో కేటీఆర్ను చాలా పాజిటివ్గా మాట్లాడుతుంది. అన్నా మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు ఖచ్చితంగా కేసీఆర్ అయినా లేకపోతే కేటీఆర్ అయినా చాలా జాగ్రత్తగా ఉండాలని సలహాలు ఇస్తున్నారు. కాదు, ముందు చెప్పే ధైర్యం లేకనంటే ఈ పెనుక పోయి అరిసిందంట. నీలాంటిది చేతగాలోళ్ళు. నువ్వు ఆయన బిడ్డవైతే అంత రోషం ఉన్నదానివైతే మరి మీ అన్నకు రోషం లేదా? నీకే రోషం ఉందా మీ అయ్య గురించి? మరి వాడు మీ బావనే కదా, సొంత మీ బావనే కదా హరీష్ రావు. మరి ఆయనకు కూర్చోబెట్టి ఒకసారి కూర్చొని ఇంట్లో కూర్చోబెట్టుకొని ఒకసారి పెట్టుకోవచ్చు కదా. పెట్టుకొని వీళ్ళ సంగతి ఏందో నేను చెప్తాను రా నాయన, నీ ఇంట్లో నువ్వు కొట్లాడుకొని ఉంటివి, గల్లలు కొట్టిపించుకొని ఉంటివి. నువ్వు ఆ తమాషా చేయకుండా వచ్చి అటు ఇటు తిరిగేసి రేవంత్ రెడ్డి రాజకీయాలలో ఎవరు ఎక్కువ ఉన్నారా, ఎవరు తక్కువ ఉంటారా, ఎవరితో కలుస్తారా, ఎవరితో ఏం జరుగుతుందా అన్నది అది రాజకీయం. అంతేగాని నీ ఇంట్లో పంచాయతీ తీసుకొచ్చి మా పార్టీకి రుద్దుతా అంటే ఈడెవరమ్మా ఊరుకునేది? నీకేమన్నా మీ రేవంత్ రెడ్డి మీ పార్టీ మీ పెంటను తీసుకొని మా మీద రుద్దుకోవాలనుకోవాలన్నా? మిమ్మల్ని రుద్దుకోవాలంటే ఇప్పుడు నువ్వా ఒక కేసులో ఉన్నావు, మీరైనా కాళేశ్వరం దాని మీద ఉన్నాడు, నువ్వే చెప్పినావు మా దొంగలు మా పార్టీ వాళ్ళని, మా బావనే దొంగ అన్నావు. ఈ కరప్షన్లో వాళ్ళే బాగా అన్నారు, డబ్బులంతా వాళ్ళే తిన్నారని నువ్వే చెప్తున్నావు. ఇంటోళ్ళే చెప్పినాక ఇంకేం ఆధారాలు కావాలమ్మా? ముందు ఆ సిబిఐకి మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పంపించారు కదా, ఆ ఎంక్వైరీ ఏదో నీ దగ్గరనే అన్ని డీటెయిల్ ఉన్నట్టున్నాయి. ఆ డీటెయిల్ అన్ని వాళ్ళకి మంచిగా అన్ని నువ్వే అందించారు, తల్లి పని అయిపోతుంది ఈజీగా. ఎట్లా చూస్తారు? ప్రధానంగా కాంగ్రెస్ కావచ్చు లేకపోతే కొంతమంది కుట్ర వల్లనే కేసీఆర్ మీద అవినీతి అక్రమాల ప్రచారం జరుగుతున్నది. కేసీఆర్ కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తున్నాడు. ఇది చూస్తుంటే నా కడుపు రగులుతున్నది. తెలంగాణ బగ్గుమనాలే, బంధు పెట్టాలే, ఎందుకు చేయట్లేదని అడుగుతున్నాడు. జాగృతి ఏం చేసి నీ నిద్ర పోయిందా? నిద్ర పండుకున్నావా? బతుకమ్మలు ఆడి అలసిపోయినావా? ఆ బతుకమ్మలే ఆడిచ్చింది ఎవరు? మీ అయ్యనే కదా. నేను పోనీలే బిడ్డను పార్టీలో డైరెక్ట్ అంటే కుదరదని చెప్పేసి అది పెట్టుకో బిడ్డ, ఆడుకో బిడ్డ, ప్లాస్టిక్ పువ్వులు పెట్టుకొని దోసుకొని తినని చెప్పి నేను ఆడ పెట్టినందుక. ఇప్పుడు నువ్వు ఇవన్నీ మాట్లాడడానికి అర్థం ఏమైనా ఉందా తల్లి నీకు? ఇప్పుడు హరీష్ రావును కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారి కానీ పార్టీలో ఉన్న వాళ్ళందరి మీద తలాయింతం వాళ్ళ మీద వేసేసి నేను కడిగిన ముత్యం మా నాయన అంటే నిన్ను కూడా మీ నాయన కడిగిన ముత్యం అనేది. ఇద్దరు కడిగిన ముత్యాలు అయితే ఇక్కడ పాడైపోయిన ముత్యాలు ఎవరమ్మా? మేలిం బంగారాలు ఇక్కడ అన్నీ. నువ్వన్నా చిప్పలో నీళ్ళు పడితే వస్తవచ్చు. నీ అయ్య పేరు చెప్పుకొని వచ్చింది దాని లీడర్ను. మాకు ఇక్కడ ఎవరు లేరు. మేము స్వయంగా త్యాగాలతో వచ్చిన పార్టీ ఇది. తెలంగాణ ఇచ్చిన పార్టీ. ఆ రోజు తెలంగాణ ఇవ్వకపోతే నీ అయ్య ముఖ్యమంత్రి ఎక్కడ, నువ్వు ఎంపీ ఎక్కడైతుంటివి? ఈరోజు నా ఎమ్మెల్సీ ఎలగబెట్టినావు. అదే నీ ఇంట్లో దుకాణం అనుకుంటున్నావు. ఆ చిట్టి రాసిస్తే మీ అయ్య ఇచ్చినట్టు తీసుకున్నట్టు చేసినావు. అందరు తెలంగాణ బిడ్డలేదు అది. అందరిని పక్కన పెట్టి దోషి మీ అయ్య నీకు పెట్టిండు. ఇవాళ మీ అయ్యని కాపాడుకోవడానికి నేను వీరనారిని అంటున్నావు. ఏం వీరనారివమ్మా నువ్వు? వాళ్ళ నిజంగా కూడా అసహ్యంగా పాలు చేసేసినావు. ఈరోజు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి పెద్ద పరిస్థితి ఏర్పడింది, మాట్లాడుకోలేని పరిస్థితి. మీ అన్న నీతో ఎందుకు రాఖీ ఎందుకు కట్టించుకోలేడు? నీలాంటి దాంతో కట్టించుకుంటే ఆయన పెళ్ళాం రేపొంత అంతది. పెళ్ళామే కాదు, తెలంగాణలో అందరూ కూడా డౌట్ వస్తుంది. అన్న చెల్లెలు కలిసి ఏం పంచుకున్నారో ఏమో, అందుకని చెల్లెలతో రాఖీ కట్టించుకున్నారని. ఆ పని ఎందుకు అని చెప్పేసి మంచి పని చేసిండు కేటీఆర్ రాఖీ కట్టించుకోకుండా. అన్న చెల్లెలు ఎలా ఉంటారు? వాళ్ళు ఏమైనా పర్వాలేదు, వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా ఆ ఇల్లు అమ్మగారి ఇల్లు బాగుండాలని కోరుకుంటారు. నువ్వేం చేస్తున్నావు? పెడితే పేరు కొడుతున్నావు, లేకపోతే సాగు కొడుతున్నావు. నీకేమైనా వాటా తక్కువైందేమో అని హరీష్ రావు దగ్గర పోయి గుంజుకొని ఉండిపోయి, లేకపోతే నువ్వే పోయి ప్రభుత్వాన్ని బట్టి అని ఉంటివి మా నాన్నను మా పార్టీని ఇట్లా బదలాం చేస్తుండని. అప్పుడు జనాలు కూడా నేను హర్షిద్దురు, నిజంగానే కరెక్ట్ అయిన బిడ్డవరా బాబు అని. ఇంతమంది లీడర్లు వెళ్ళిపోయినప్పుడు ఈయన వల్లనే వెళ్ళిపోయినా చెప్తున్నావు. మరి ఆ రోజు నుంచి ఎందుకు చెప్పలేవు తల్లి నువ్వు? ఎందుకు ఆపలేవు వాళ్ళందరినీ? వద్దన్నా వెళ్ళకండి, మా నాన్నకు మీరు సపోర్టింగ్ ఉండండి, హరీష్ రావు వాళ్ళని జరుగుతుందని ఆ రోజు ఎందుకు నువ్వు వాళ్ళని ఆపగలిగే శక్తి నీకు లేదా? నీ నాన్నకు చెప్పి ఆపించలేవు ఎందుకు వాళ్ళని?
బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా కామెంట్ చేసిండు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆడుతున్న నాటకం ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించడానికే ఈ అంశం తెర మీద తీసుకొచ్చాడని ఒక కామెంట్ చేశాడు పాయల్ శంకర్. ఎట్లా చూస్తారు? ఇంకా ఇప్పుడు ఇక ఏమంటారు, నరం లేని నాలుక ఎవరు తోచినట్టు వాళ్ళు మాట్లాడతారు. నేను కూడా ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాను, మా పార్టీలో మా ముఖ్యమంత్రి గారిని అన్నందుకు నేను మాట్లాడుతున్నా. సరే ఆయనకు ఆమెకి ఏం లావాదేవీలు ఉన్నాయో దాన్ని పట్టుకొని ఆయన చూసుకోవాలి, కానీ ఇది మేము నాటకాలు ఆడుతున్నాం, మాకు నాటకాలు ఆడవలసిన అవసరము లేదు. ఈ బురదను తీసుకొని ఈ పెంటను తీసుకొని మా మీద రుద్దించుకోవాలని మాకు అవసరం కూడా లేదు. చెత్త ఇప్పుడు వీళ్ళే ఇప్పుడు అందులో నుంచి ఎట్ట బయటపడాలని తర్జన భర్జన అయితే వాళ్ళ నాయన ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయి, దేవుడా ఈ కేసులకించి నేనెట్ట రావాలి, నా బిడ్డనే నన్ను బదలం లేదు, నోరెత్తుకోలేక తలెత్తుకోలేక ఆయన అవమానం పడుతుంటే నువ్వు మళ్ళీ ఇంకా మమ్మల్ని అంటూ నువ్వు బీజేపీ వాళ్ళతో అసలు నువ్వు పోతున్నావేమో అని మాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు ఇన్ని రోజులు వాళ్ళు పోతున్నారు, నాకు నచ్చలేదు బీజేపీ వాళ్ళతో అన్నావు. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, నా పర్సనల్ అభిప్రాయము, నువ్వు ఆ కేసులో ఇరికావు కదా, లిక్కర్ కేసులో ఇరికావు, మరి నిన్ను ఎవరు పట్టించుకోలేదు అంటున్నావు. మరి ఇప్పుడు నిన్ను నేను రక్షించుకోవాలంటే అక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఏమన్నా నీకు అభయాస్తం వచ్చిందా, లేదా బీజేపీ వాళ్ళు వచ్చి నీకు ఏమైనా ఆఫర్ ఇచ్చారా? ఇచ్చినొచ్చు కాబట్టి నువ్వు అంత లెవెల్లో ఇంత ధైర్యంగా అంటున్నావు. ఎందుకు చేస్తారమ్మా? నేను ప్రధానంగా గతంలో కల్వకుట్ల కవిత ఏఐసిసి పెద్దల్ని కలిసింది, కాంగ్రెస్ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. బట్ గ్రీన్ సిగ్నల్ వస్తే కల్వకుట్ల కవిత కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని ఒక చర్చ కూడా నడుస్తుంది. కొంతమంది సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తాడు. కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉందా? వస్తే వెల్కమ్ చెప్తారా కవితకు? కాంగ్రెస్కి వస్తా అంటే ఇప్పుడే ఈరోజే చూశారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, నేను అలాంటి వాళ్ళని కలుపుకోవాల్సిన అవసరం కానీ మా పార్టీకి కానీ నాకు కానీ ఆ పనికి మాల చెత్తను రుద్దుకోవడం కానీ మాకు అవసరం లేదు అని అన్నాడు. ఇప్పుడు ఎవరినైనా మంచి వాళ్ళని తీసుకుంటారు, కానీ ఇప్పుడు అది బీజేపీకి అలవాటు. ఎందుకంటే వాళ్ళ మీద ఎన్నో రకాల స్కామ్లు ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని పార్టీలు చేయడంగానే వాళ్ళు మళ్ళీ పునీతులు అయిపోతారు. అందుకనే మా ప్రియాంక గాంధీ గారు చాలాసార్లు పార్లమెంట్లో కూడా అన్నారు, అక్కడ ఉన్నన్ని రోజులు వాళ్ళని ఇబ్బంది పెట్టిన మోదీ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ వాళ్ళ పార్టీలో తీసుకోగానే వాళ్ళని వాషింగ్ మిషన్లో వేసి క్లీన్ అయిపోయినట్టుగా పెట్టుకుంటారు, వాళ్ళ మీద ఏ చర్యలు ఉండవు. అట్లాంటిది ఈమెకు కూడా తెలుసు కాబట్టి ఈమె ఏమైనా పోవచ్చేమో, ఈమెకు ప్రొటెక్షన్ కోసము, ఈమెకు సెల్ఫ్ కాపాడుకోవడం కోసం ఈమెకు అవసరం ఉంది. మాకేం అవసరం ఉంది బీజేపీతో? ఎప్పుడు కూడా మాకు అవసరం లేదు. మాకు సంబంధించి కేంద్రంలో ప్రభుత్వం వేరైనప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఒక ముఖ్యమంత్రిగా మాకు రావాల్సిన వాటాల విషయంలో కానివ్వండి, నిధుల విషయంలో కానీ, ఇప్పుడు వరదలు వచ్చాయి, ఇక్కడ అన్ని కొట్టుకుపోతున్నారు జనాలు. జాతీయ విపత్తి కిందకే అసలు మోదీ దీన్ని ప్రకటించాలి, ఎవరిని అడగాల్సిన లేదు. కళ్ళు లేవా మోదీకి? ఇప్పుడు ప్రకటించాల్సింది పోయి అన్ని దేశంలో మొత్తం కూడా భారతదేశం మొత్తం యావత్తు కూడా ఈరోజు మొత్తం కొట్టుకుపోతున్నారు జనాలు. అనమో రామచంద్ర అంటున్నారు, ఒక పక్కన రైతులు చచ్చిపోతున్నారు, జనాలు చచ్చిపోతున్నారు. సో ఆయనకి ఇప్పుడు ఆయన విదేశాల్లో తిరగడానికే సమయం లేదు ఆయనకు. దాన్ని పట్టించుకొని మాట్లాడాల్సిన సమయం, అలాంటి వేస్ట్ చేసే పనులు మేము ఎప్పుడు కూడా చేయం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇందిరమ్మ రాజ్యం కావాలనుకున్నాం, ఇందిరమ్మ కోసమే పనిచేస్తున్నాము. ఈరోజు ఆ పరిపాలనే మాకు కావాలంటున్నావు, ప్రజా పరిపాలనే కావాలనుకున్నావు. నీలాగా పదవుల పంచాదులు, పైసల పంచాదులు, మూటల పంచాదులు, నేను ఎక్కువ తిన్నానా, నువ్వు తక్కువ తిన్నానా? మరి ఇప్పుడు మీ నాన్న పక్కన ఉన్నాడు, మరి పొద్దున అంత శత్రువులు అయితే మీ నాన్నని ఎందుకు వదిలేసమ్మా బయటకు పోతున్నావు? నువ్వు ఇప్పుడు పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసినావు అనేది నాకు డౌటే. చేసిందా పక్క? మరి రాజీనామా చేస్తే నాకేమైనా పర్వాలేదు, త్యాగధైర్యులాగా మాట్లాడుతున్నావు కదా. నీది ఏమైనావు అంటే అంత ధైర్యంగా నీకు ఎవరిస్తారమ్మా ధైర్యము? మేమైతే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమనేది నాకైతే ఖచ్చితంగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఇన్ని వేల కడుపు కట్టి మన తెలంగాణ బిడ్డలు ఉసురు పోసుకొని ఇంతమంది చావు కారణమైపోయి ఇంతమంది డబ్బులన్నీ తినేసారు వీళ్ళు అనే కదా ఈరోజు ఖాళీ ఖజానాతో ఎంతోమంది బిడ్డలకు ఉపాధిని కూడా ఇవ్వలేకపోతున్నారు ముఖ్యమంత్రి గారి కానీ మేము కూడా. అయినా కూడా కింద మీద పడి రైతులను ఆదుకుంటున్నాము. ప్రతి దగ్గర ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎక్కడ కూడా మేము వదిలిపెట్టడం లేదు. అలాంటిది నువ్వు ఈరోజు మా మీద నింద వేయడానికి నీకు ఎంత ధైర్యం? నీకు ఈరోజు అంటావా నువ్వు నీ పార్టీలో 4 మహిళలు మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది, ప్రజాస్వామ్యం ఇప్పుడు కనపడింది. నాకే ఒక సీఎం కూతురు, నువ్వు సీఎం కూతురు అయితే ఎంత, సీఎం పని మనిషి అయితే ఎంత? మాకేం అవసరము? సీఎంఏ, ఆయన ప్రోటోకాల్ ఆయనకే ఉంటుంది కానీ ఆయన కూతురుకు ఉండదు, ఆయన ఇంట్లో ఉన్న చుట్టాలకు అందరికి ఉండదు. ఎవరికి అధికారం ఉంటుందో ఎవరికి హోదా ఉంటుందో వాళ్ళకే ఉంటుంది తప్ప ఇప్పుడు పెళ్ళామైనంత వరకు మొగుడికి ప్రోటోకాల్ ఉండదు. అట్లనే రాజ్యాంగంలో అంటే అది ఇచ్చిన ఒక గొప్పతనం ఏంటంటే ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళకే ప్రోటోకాల్ వాల్యూ ఉంటుంది. ముఖ్యమంత్రి కూతురు అయితే ఇంట్లో నువ్వు, బయట కాదు. నువ్వు పార్టీ కార్యకర్తల్లో అందరు ఎట్లున్నారో నువ్వు కూడా అంతనే. నువ్వు జాగృతి 20 ఏళ్ళ నుంచి జీవితాన్ని త్యాగం చేసినావా? ఈ 100 రోజుల్లోనేనంట ఈయనన్నీ ఉద్ధరించేసిందంట. మరి మీ అయ్య వేస్టా ఈ లెక్కన? మీ నాయన ఏం చేయలేడు, మీ అన్న ఏం చేయలేడు,
ఇక నువ్వే ఆ ఇంటికి వారసురాలిని, రాజకీయంగా రేపు పొద్దున నాకే అధికారం మా అయ్య కట్టబెట్టాలి, కాంగ్రెస్ మా అయ్యకి ఏమైనా ఆరోగ్యం ఇప్పుడు అసలు నన్ను అడిగితే నువ్వే మీ నాయన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నావు. రేపు పొద్దున ఆయనకు ఒక పక్కన ఈ టెన్షన్ పెట్టుకుంటాడా, నీ టెన్షన్ పెట్టుకుంటాడా? ఆయన హెల్త్ ప్రాబ్లం ఏమనే ఆయనకి ఏమైనా అయ్యిందంటే తెలంగాణ వాళ్ళు అందరూ కూడా నిన్ను వచ్చి నీ మామూలుగా నీ పని పెట్టారు అందరూ. ఇప్పటికే అందరికీ చాలా కోపం వస్తుంది. ఆ మహిళలు మాట్లాడారంటే అవును మాట్లాడతారు వాళ్ళు, కార్యకర్తలకు ఆ రైట్ ఉంది. నువ్వు తెలంగాణలో ఎవరి బిడ్డగా మాట్లాడావు, నువ్వు అంత హుకుంగా మాట్లాడుతున్నావు అంటే నీకు ఆ ధైర్యం ఎక్కడిది? నీ ధైర్యం ఎక్కడా? నీవు సంపాదించుకున్న సంపాదనే నీ ధైర్యం. ఈరోజు నువ్వు పార్టీ పెట్టే లెవెల్ స్థాయికి నువ్వు ఎదిగిపోయినావు. జాగృతి అనే ఒక సంస్థకు ఆఫీస్ ఓపెన్ చేసినావు, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినావు. అసలు ఆ తండ్రే కనుక నీకు ఆ పోస్టే ఇవ్వకపోయినంటే, మేమే కనుక కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ ఇవ్వకపోతే నువ్వెక్కడ అధికారం ఉంటుండే, నీ పార్టీ ఎక్కడ అధికారంలో ఉంటుండే? ఇప్పుడు కూడా మీకు బుద్ధి రావాలి కదా. పార్టీని ఓడిపోయి మూల కూర్చున్న ఆయనను కూడా నువ్వు బతకనియకుండా నువ్వు పెట్టిన పెంటనే ఇప్పుడు ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు. సో కాబట్టి కవిత అనే మనిషి ఒక ఆడబిడ్డగా ఉండాలి, గౌరవంగా ఉండాలి. తల్లిదండ్రుల అమ్మ నాన్న ఇల్లు పుట్టింటి వాళ్ళ గౌరవం కాపాడాలి. నువ్వు ఎక్కడ కాపాడావు తల్లి? తిహార్ జైలుకి పోయినప్పుడే సంఖ నాకు ఇచ్చినావు వాళ్ళని. ఇంకా మాట్లాడడానికి నీకు నైతిక అర్హత ఎట్లుందో నాకైతే అసలు ఇప్పటిదాకా ఎవరు స్పేర్ చేయకూడదు నన్ను అడిగితే. అసలు ఆమె ఎందుకు పోయింది? ఇంకా మా డాడీ రాలేదు, మా డాడీ రాకపోతే ఏమవుతుంది, మా అన్నని నేను కాపాడుకుంటా అంటే మీ అన్నకు చేత కదా? మీ అన్నకి ఏమి అన్ని రకాల బుర్ర పని చేయట్లేదా? మీ అన్నకు తెలియలేదని చెప్తున్నావు. అసలు హరీష్ రావుకు ముందు మా అన్నకు తెలియలేదు అమాయకుడు అని చెప్తున్నావా, లేదా వేస్ట్ అని చెప్తున్నావు మీ అన్నను? వాళ్ళని ఏ రకంగా జీరో చేసి పడేసినావు అంటే, నువ్వు మంచి చేసినావా చెడు చేసినావు అంటే ఇంట్లో ఉన్న శత్రువుని ఈశ్వరుడు పట్టలేడంట. నువ్వు వాళ్ళకి పెద్ద శత్రువు నన్ను అడిగితే. ఇంట్లో ఒక కుంపటి పెట్టినవు నువ్వు ఇంట్లో. ఇప్పుడు తల్లి పిల్లని మాట్లాడుకోకుండా, తండ్రి బిడ్డను మాట్లాడకుండా, పెళ్ళాము మొగుడుతో మాట్లాడకుండా నీ చెల్లెనే తిట్టిందిరా అని ఆయన పెళ్ళాం కేటీఆర్ పాపం కేటీఆర్ని ఆయన పెళ్ళామే తిట్టొచ్చు. నువ్వు ముఖ్యమంత్రి ఎట్లా కాలేవు, నీ చెల్లెనే తిట్టింది అని చెప్పి ఆయనని తిట్టొచ్చు. అట్లనే వాళ్ళ డాడీని, ఇక నీ పని అయిపోయింది, ముసలాడు అయినావు, నువ్వు అన్ని ఇడిచిపెట్టేసేయి, నీతో అయితలేదు, నీ కొడుకుతో అయితలేదు, ఆ హరీష్ నమ్మకు నాకు పెట్టా అని నువ్వు అడగకనే నువ్వు చేస్తున్నావా? నువ్వు ఇప్పుడు అంటే నీకు పగ్గాలి నీ చేతికి రావాలనుకుంటున్నావా? సరిపోతలేదా ఇంకా నువ్వు చేసిన తప్పిదాలు? అంటే తెలంగాణ బిడ్డలకేమో చదువుకోనికి డబ్బులు లేవు, ఉద్యోగాలకు డబ్బులు లేవు, కానీ నీ పిల్లలు మాత్రం అమెరికాకు పోయి నువ్వు పంపించి వాళ్ళని సేఫ్గా చేసి పెట్టుకొని నీ ఆస్తులను చక్కగా జాగ్రత్తగా కూడబెట్టుకొని ఈడికొచ్చి నువ్వు తెలంగాణ ఆడబిడ్డల గురించి మాట్లాడుతున్నావు, తెలంగాణ యువకుల గురించి మాట్లాడుతున్నావు, నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నావు, బీసీ నాయకుల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు రేవంత్ రెడ్డిని అడిగేంత ధైర్యమా నీకు? అర్హతనా నీకు? అసలు నీకు ఏం అర్హత నాకు అర్థం కాదు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నేను డైరెక్ట్ సవాల్ ఇక అయిపోయింది. నీ ఆ మాత్రమన్నా నీకు టీఆర్ఎస్లో ఉన్నావు, బీఆర్ఎస్లో ఉన్నావు అనుకొని ఇప్పటివరకు ఎవరైనా నీకు మాట్లాడారు. ఇప్పుడు రిజైన్ చేసి నీ ముఖం మీద పడేశారు. పడేసినాక నువ్వు మామూలు ఒక వ్యక్తివి. ఇప్పుడు నీ జాగృతి అనేది ఒక ఆర్గనైజేషన్ మాత్రమే, అది పార్టీ కాదు. నువ్వు పార్టీ పెట్టిన రోజు, నీ ఉనికిని కాపాడుకున్న రోజు అప్పుడు మాట్లాడవన్నీ. అంతేగాని నీలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారికి లేదు. కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వస్తే ఊరుకునే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద కల్వకుంట్ల కవిత ప్రస్తుతం ఇప్పుడు కేవలం ఒక సాధారణ వ్యక్తి మాత్రమే. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా మాజీ ముఖ్యమంత్రి కూతురుగా ఉన్నావు. బట్ ఇప్పుడు ఎప్పుడైతే ఎమ్మెల్సీకి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారో ఇప్పుడు ఒక సాధారణ మహిళ మాత్రమే. ఇప్పుడు ఆమె నడుపుతున్నది కేవలం ఒక ఆర్గనైజేషన్ మాత్రమే. అటువంటి కవిత ముఖ్యమంత్రి మీద కామెంట్స్ చేస్తే, ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమంటూ మాజీ మంత్రి పుష్పలీల హెచ్చరిక జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం కల్వకుంట్ల కవిత వివాదం ఎక్కడ దాకపోతుంది, ఎటువంటి పరిణామాలకు దారితీయబోతుంది, భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.